ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము జూన్ 2వ తేదీ 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ ఏకాదశి, ఆదివారము రాత్రి 1:22 వరకు, నక్షత్రము రేవతి నక్షత్రం రాత్రి 12:49 వరకు, రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, గుళికాకాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, వర్జము మధ్యాహ్నం 1:35 నుండి 3:07 వరకు, దుర్ముహూర్తము సాయంత్రం 4:45 నుండి 5:37 వరకు, అమృత గడియలు ఈరోజు రాత్రి 10:34 నుండి 12:03 వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మేషరాశి వారికి మీకు మీ కుటుంబ సభ్యులు పరంగా ఏదైతే కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారో, లేదా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే గత కొద్ది రోజులుగా మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నారో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం దొరుకుతుంది. వృత్తిపరంగా కూడా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే డబ్బు పరంగా మీరు ఏదో ఒక రూపంలో మీకు సహాయం అందడము, సమస్య నుండి బయటపడేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్న పనుల్లో డబ్బు పరంగా కానీ పేరు పరంగా కానీ అన్ని రకాలుగా చక్కటి అవకాశాలు కలబడము మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అలాగే మీకు ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తయ్యేటువంటి మధ్యవర్తి ద్వారా కానీ లేదా ఒక వ్యక్తి ద్వారా కానీ, ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా ఏ వ్యక్తి అయితే మీకు పని అవుతుందో వారు మీకు అనుకూలంగా ఉండడం, అది చేస్తానే హామీ ఇవ్వడం మీకు ఆశాజనకంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారు గత కొద్ది రోజులుగా ఏవైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో, అంటే మాట పరంగా కానీ డబ్బు పరంగా కానీ లేదా మీ కింద వృత్తి ఉద్యోగాల్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారి ద్వారా మీ మాట వినకపోవడం, ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మంచి ఊరట కలిగేటువంటి అంశం మీకు కనబడుతూ ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే కుటుంబ సభ్యుల పరంగా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మరియు నూతన ఉద్యోగ అవకాశాలకు ఉన్న వారికి చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. సింహరాశి వారు భాగస్వామ్య వ్యాపారంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా ఉన్నప్పటికీ డబ్బు పరంగా మీకు అనుకూలంగా లేకపోవడము, డబ్బు మీ చేతికి వచ్చే సమయానికి ఎవరో ఒకరు మీకు అడ్డుపడ్డము, వారు సకాలంలో మీకు డబ్బు ఇవ్వకపోవడం వల్ల మీరు మానసిక ఆందోళనకు గురయ్యేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. మీ పరిధిలో ఏదైతే ఉందో దాన్ని చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉండేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే కన్యా రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు. మరియు ఉద్యోగపరంగా ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఒక మంచి ఫలితాలను ఆశించే విధంగా ఉంటుంది. అలాగే అనుకూలమైన వాతావరణం ఏర్పడేటువంటి సూచన కనబడుతూ ఉంది. తులారాశి వారు మీకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉన్నప్పటికీ డబ్బు పరమైన విషయాల్లో కొంచెం అనుకున్న సమయానికి అందకపోవడము, పనులు అంటే క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టుగా, అంటే క్షణం తీరిక లేకుండా పనిచేయడము, అందరి కళ్ళల్లో మీరేదో బాగా ఎక్కువ పని చేస్తున్నారు అనుకోవడము, అనుకున్న సమయానికి మీకు డబ్బు రాకపోవడము, ఇవన్నీ కూడా కొంచెం మీకు మానసిక ఆందోళన గురి చేసే విధంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులు తీర్థయాత్రలు లేదా విహార యాత్రలు చేయడం ద్వారా వాళ్ళందరూ మిమ్మల్ని కలవడము, జరిగిన విషయాలన్నీ మీతో సమీక్ష చేయడము, ఇవన్నీ కూడా మీకు కొంచెం ఆనందాన్ని కలిగించే విషయంగా ఉంటాయి. అలాగే నూతన కార్యాచరణకు సంబంధించిన విషయాలు కొన్ని పరిధిలోకి రావడము, వాటిని ఏం చేయాలో చెప్పడము, మీతో చిన్న సలహాయం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ధనస్సు రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అంటే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే విధంగా మీకు అనిపించడము, దాని మీద ధ్యాస పెట్టడం వల్ల లేనిపోని అంటే అనుమానం తోటి కొంచెం ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి ధైర్యం వహించడం శ్రేయస్కరం. మిగతా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంది. మకర రాశి వారు ఏవైతే పనులు అనుకుంటున్నారో వాటిల్ని మీరు అనుకున్న సమయానికి అవ్వకపోవడం వల్ల, లేదా ఆ అనుకున్న సమయంలో మీకు పూర్తి స్థాయిలో మీ దగ్గరికి రాకపోవడం వలన కొంచెం మానసిక ఆందోళన గురయ్యి దాని ద్వారా మీకున్న ప్రశాంతిని కోల్పోయేటువంటి వాతావరణం మీరు ఏర్పరచుకుంటారు. కానీ విషయం ఏంటంటే మీకు అన్నీ అనుకూలంగానే ఉంటాయి. దైవుడు కొంచెం పరీక్ష పెట్టినప్పటికీ మీకు సత్ఫలితాలు అందిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎక్కువ సహనాన్ని వహించి ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే కుంభరాశి వారు పెట్టుబడి పరంగా మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టి
పెద్ద స్థాయిలో వ్యాపారాలు చేయాలని మంచి ఆలోచనలో ఉన్నప్పటికీ అనుకూలమైన వాతావరణం లేకపోవడము లేదా పెట్టుబడులు ఇబ్బందులో ఉండడము, వీటి ద్వారా మీకు తెలియని ఆందోళన, మీకు అనుకున్న విధంగా సహాయ సహకారాలు అందకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ మీకు మీ స్వశక్తితో నేను చేయగలను అనేటువంటి ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం ద్వారా అన్నీ కూడా మీరు మీ చేతికి దక్కించుకునేటువంటి అవకాశాలన్నీ కూడా మీ చేతికి దక్కించుకునేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. అలాగే మీనరాశి వారు, మీరు నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం వలన మీరు సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. ఈరోజు విశేషంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి ఈరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసి, విశేషంగా సూర్యనారాయణమూర్తికి సూర్యనారాయణ స్వామి వారి యొక్క 12 నామాలు ఉంటాయి. ఆ నామాలని పఠిస్తూ అర్ఘ్యం ఇవ్వడము, విశేషంగా స్వామివారికి గోధుమ రవ్వతో చేసినటువంటి ప్రసాదాన్ని ఇవ్వడము, లేదు మీ దగ్గరలో ఏదన్నా నవగ్రహ దేవాలయం ఉన్నట్లయితే గోధుమలు, ఎర్ర వస్త్రము, ఎర్ర పువ్వులు ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించినట్లయితే సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే విశేషంగా స్వామివారికి అర్చన చేసినట్లయితే లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోతాయి. సత్ఫలితాలు పొందవచ్చు. శుభం భూయాత్.